నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయాన్ని మనం చూస్తే 4వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. 3వ వచనం నుంచి మనం చూద్దామండి. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఏమండి, వాస్తవంగా మోషే గారు ఈ భూమి మీదకి రావటం వెనుక ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి ఇంతకీ? ఏమండి, ప్రణాళిక ఏంటి ఇంతకీ? మనం ఆలోచిస్తే ఒక మోషేనే కాదండి, నాట్ ఓన్లీ మోషే, ప్రతి ఒక్కరూ, అది నేనవ్వచ్చు, మీరవ్వచ్చు, భవిష్యత్తులో రాబోయే తరాల వారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అదే మనం నేర్చుకున్నాం, జేసీఎంస్లో కూడా చాలా చక్కగా ధ్యానించాం. తల్లిదండ్రులు కోరుకున్నారు కాబట్టో, హాస్పిటల్లో వైద్యం బాగా చేశారు కాబట్టో, లేదంటే తాతల ముత్తాతలు ఏవో ప్రార్థనలు చేశారు కాబట్టి ఇవన్నీ కాదండి. దేవుడు మనలను పుట్టించెను. 100వ కీర్తన 3వ వచనంలో మీరు చూశారు చక్కగా. అంటే మనం ఎలా వస్తున్నాము, ఎందుకు వస్తున్నాం ఈ భూమి మీద అంటే దేవుడు పుట్టిస్తున్నారు మనల్ని. భూమి మీదకి ఎవరు పంపిస్తున్నారయ్యా అంటే దేవుడు పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారయ్యా అంటే కొందరి జీవితాలను మనం బైబిల్లో జాగ్రత్తగా స్టడీ చేసామనుకోండి, మెడిటేట్ చేసామనుకోండి, ఒక అద్భుతమైనటువంటి విషయం మనకు అర్థమవుద్దండి. ఉదాహరణకి ఇర్మియా గారి గురించి మనం ఆలోచిస్తే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. చూసారా, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే, ఓ ఇర్మియా, మై డియర్ చైల్డ్, గర్భములో నీకు కళ్ళు, ముక్కు, ఇవన్నీ ఉన్నటువంటి తల, అవన్నీ ఉండడానికి మొండెము, శరీరము ఎంత కాదబ్బా, ఇవన్నీ నీకు రాకమునుపే, అసలు నీకంటూ ఒక ఆకారాన్ని నేను ఇవ్వక మునుపే నేను ఎరిగి తిని, నువ్వు నాకు తెలుసు. నువ్వు ఒక అబ్బాయిగా భూమి మీదకి వెళ్తావా, అమ్మాయిగా భూమి మీదకి వెళ్తావా, ఎలా వెళ్తావు అనేది నాకు తెలుసు అని దేవుడు అంటున్నారు అనడం అనేది బాగుందా, లేదంటే దేవుడే పంపిస్తున్నారు అనేది బాగుందా? మీరు చెప్పండి. దేవుడే డిజైన్ చేస్తున్నారు. నువ్వు ఒక అబ్బాయిగా వెళ్ళాలా, ఒక అమ్మాయిగా వెళ్ళాలా, నీ కళ్ళు ఎలా ఉండాలి, నీ చెవులు ఎలా ఉండాలి, నీ నోరు ఎలా ఉండాలి, నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి. చూడండి, ఇదంతా మీరు ఆలోచించినట్లయితే కనుక ఒక వ్యక్తిత్వానికి సంబంధించింది తప్ప మిగిలినంతా కూడా దేవుడే డిజైన్ చేస్తున్నారండి. చాలా చక్కగా, చాలా బ్యూటిఫుల్గా. మన వ్యక్తిత్వం తప్ప అది మనకు వదిలేశారు దేవుడు. వ్యక్తిత్వం అనేది మనకు సంబంధించింది, మన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మనకు సంబంధించింది. అది తప్ప మిగిలినవన్నీ కూడా దేవుడు చాలా చక్కగా ఆయన డిజైన్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మీరు ఇంకా చూస్తే కంటిన్యూషన్ అంటున్నారని, ఆయన నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఏమని ప్రతిష్ఠించావు ప్రభువా? ఎందుకంటే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత చక్కగా ఒక కోట్ వేసుకున్న తర్వాత, మంచి చెప్పులు వేసుకున్న తర్వాత, టింగ్ టింగ్ అని నడిచిన తర్వాత, బీటెక్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, ఎంటెక్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన, ఇదంతా కాదు. మనం అనుకుంటామండి నా పట్ల దేవుని ప్రణాళిక ఏముంది, ఎలా ఉంది, అసలు దేవుడికి నేనంటే ఇష్టమా కాదా, ఇవన్నీ బయట చెప్పే మాటలు మీరు నమ్మకండి. అలా లేదు బైబిల్లో. ఒక మనిషి భూమి మీదకి రాకమునుపే, గర్భములో ఉన్నప్పుడే, గర్భములో రూపింపబడక మునుపే ఆ మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇంకా డీటెయిల్డ్గా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంకొన్ని సందర్భాలు మనం చూస్తే గలతీలకు రాసిన పత్రికలో కూడా మనం చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
15వ వచనం మనం చూస్తే 15, గలతీయులకు రాసిన పత్రిక 1st chapter 15 verse మనం చూస్తే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, చూసారా, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని, పౌలుగా పిలువబడుతున్నటువంటి ఒకప్పుడు సౌలు వెళ్ళిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేసిన తర్వాత దమస్కు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ మధ్య ప్రాంతంలో ఇదంతా కాదండోయ్, ఎప్పుడు జరిగింది అయ్యా అంటే, ఈ పౌలు గారు వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో పడినప్పుడే ప్రత్యేకపరిచి అన్యజనుల్లో దేవుని యొక్క మహిమను, ఆయన కృపను, ఆయన మహదైశ్వర్యమును, ఆయన ప్రేమను, ఆయన గుణాతిశయమును ప్రచురింపవలనని తల్లి గర్భములో పడినప్పుడే డిజైన్ చేశారు దేవుడు. మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన ప్రవర్తనను బట్టి, మనం ఉండవలసినటువంటి విధానాలను బట్టి పని వచ్చింది అనుకోకండి మీరు. అలా కాదండి వాస్తవంగా జరిగేది. ఒక మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషిని బట్టి దేవుడు పని డిసైడ్ చేయట్లా. ఒక మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ మనిషికి ఇంగ్లీష్ వచ్చా, తెలుగు వచ్చా, తమిళ్ వచ్చా, లేదంటే ఇంకా ఏం స్కిల్స్ ఉన్నాయి, వీటన్నిటిని ఆధారం చేసుకుని వర్క్ డిసైడ్ చేయట్లేదు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యాకోబు పత్రిక మనం చూద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే 18వ వచనం మనం చూద్దామండి. ఆయన తాను సృష్టించిన వాటిలో, దేవుడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెనో. ఓ చెల్లి, ఓ తమ్ముడు, ఓ బ్రదర్, ఓ సిస్టర్, దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించింది ఎలా అంటే ఒక పక్కా ప్లాన్, ఒక పర్ఫెక్ట్ ప్లాన్, ఒక ఎక్స్ట్రాడినరీ, వండర్ఫుల్, మార్వెలస్, మిస్టీరియస్ ప్లాన్ మన పట్ల ఉంది. అది మిస్టీరియస్గానే ఉండిపోద్ది ఎప్పుడు నువ్వు దేవుడి పట్ల సరైనటువంటి అవగాహన కలిగి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనోనేత్రాలతో చూడనంత వరకు అది నీకు మిస్టరీగానే ఉంటుంది. వన్స్ నువ్వు మనోనేత్రాలతో చూస్తే నీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుందండి. మరొక మాట మీకు చెప్పాలంటే ప్రియులారా, రాజానే నేను ఈ భూమి మీదకి రావడానికే దేవుడు ఒక పని పెట్టారు. రాజానే కాదు, మిగిలిన మీ పేర్లు ఏవైతే అవి, ఇప్పుడు రక్షణ అనే తమ్ముడు ఈ భూమి మీదకి రావడానికి దేవుడు ముందుగానే పని పెట్టారు. అంటే పని ఉంది కనుక రక్షణ ఈ భూమి మీదకి వచ్చారు. ఏ చెల్లి అయినా, ఏ తమ్ముడైనా, ఎవరైనా కానీ వాళ్ళకంటూ ఒక పని దేవుడు పెట్టిన తర్వాత ఆ పని జరిగించటానికి వాళ్ళని దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనంలో మనకి చక్కగా కనబడుతుందండి. ఏమని? ఏలయనగా మనము వాటి యందు నడుచుకొనవలెనని. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, మనము వాటి యందు నడుచుకొనవలెనని, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, ఎంత చక్కగా ఉంది చూసారా, ముందుగా చేయబడిన సత్క్రియలు చేయుటకై, తర్వాత మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన వచ్చిన తర్వాత వర్క్ పెట్టలేదండి, వర్క్ ఉంది కాబట్టి మనల్ని భూమి మీదకి పంపించారండి. అయితే ఇదే విషయం మోషే గారి జీవితంలో కూడా మనం వెళ్ళి ఆలోచిద్దాం. అంటే మోషే గారి జీవితాన్ని, మన జీవితాన్ని పక్కన పెట్టుకొని చూద్దాం. అంటే మోషే గారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఈరోజు ఈ సాయంత్రకాల సమయంలో మనం ఏం చేద్దామంటే, చక్కగా మోషే గారి జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మోషే గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి.
దేవుడు ఒక మనిషిని పంపించడం వెనక ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది కదండి. అదేవిధంగా మోషే గారిని పంపించడం వెనక కూడా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది కదా. ఏంటి మోషే గారిని పంపించడం వెనక పర్ఫెక్ట్ ప్లాన్ అని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే మీకు అర్థమైపోద్ది. మోషే గారిని దేవుడు భూమి మీదకి పంపించడం వెనక ప్లాన్ ఏంటి? ఇంతకీ ఇజ్రాయేలీలను ఈజిప్ట్ కంట్రీ నుంచి కనాను దేశానికి తీసుకుని వెళ్ళాలి.